హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ధనలక్ష్మి. మనము స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం జీవిత కాలము కష్టపడి పనిచేస్తూ ఉంటాము. మరి మనము జీవితకాలంలో సేవింగ్ చేసి అన్ని ఖర్చులు పోగా చాలా కొద్ది అమౌంట్ మాత్రం సేవ్ చేయగలుగుతాము. మరి ఆ కొద్ది అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? చాలా మెంబర్స్ అంటారు, నేనున్న ఏరియాలో ఇల్లు తీసుకుంటాను అనేసి అంటుంటారు. మరి కొంతమంది విల్లాస్ తీసుకుంటాము, ఇవాళ ఉన్న ట్రెండ్ ప్రకారము ఒక సమాజంలో ఒక మంచి గౌరవం గుర్తింపు ఉంటుంది అనేసి అంటున్నారు. కొంతమంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటాము, గేటెడ్ కమ్యూనిటీలో అఫీషియల్గా ఉంటుంది అనేసి ఆలోచిస్తున్నారు. మరి ఇంకా కొంతమంది ఫామ్ ల్యాండ్స్కి వెళ్తాము, ఎందుకంటే సిటీలో పెట్టే అమౌంట్ పెడితే మాకు ఎకరాలు 2-3 ఎకరాలు తీసుకోవచ్చు బయటకు వెళ్తే అనేసి ఆలోచిస్తున్నారు. మరి ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇందులో మనం స్మార్ట్గా తక్కువ కాలంలో ఎక్కువ రిటర్న్స్ వచ్చి సేఫ్గా సెక్యూర్గా ఉండగలిగిన ఇన్వెస్ట్మెంట్ ఏముందో ఒకసారి చూద్దామా? మరి ఇంటి పక్కన ఇల్లు అనుకుంటే ఆల్రెడీ మనకు రేటు పెరిగిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. మరి రేటు పెరిగిన ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే రెంట్ ఎంత, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆల్మోస్ట్ ₹1,00,00,000 లేకోకుండా మనకి ఇల్లు తీసుకోవడానికి అవకాశమే లేదు హైదరాబాద్ సిటీలో. అట్లీస్ట్ ₹1,00,00,000 ఉంది, అది కూడా సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్తే. మరి అలాంటి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని మీద సరే రెంట్స్కి ఇచ్చామనుకుందాము, ఎంత వస్తుంది? ఎంత లగ్జరీస్గా ఉన్నా కూడా 20,000 25,000 కన్నా ఎక్కువ రావట్లేదు. మరి మనం పెడుతుంది ఎంత? ఒక 30 lakhs వరకు డౌన్ పేమెంట్ చేసి మళ్ళీ ఒక 60-70 lakhsకు లోన్కి వెళ్ళి నెలకు 60 నుంచి 70,000 లోన్ కట్టుకుంటూ మరి నెలకి 30,000 నుంచి 20,000 వరకే వచ్చే రెంట్ తీసుకోవడం కరెక్ట్ అంటారా? ఆలోచించండి. మనం ఉన్నాము, ప్యాసివ్ ఇన్కమ్ కోరుకుంటున్నాము. అడిషనల్గా నాకు రిటర్న్ ఆన్ సంబంధం లేదు, నాకు ఇప్పుడు ఓన్లీ ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకు హ్యాపీ. కానీ మన జీవిత కాలంలో మనం ఇన్వెస్ట్ చేయగలిగేది ₹1,00,00,000, ₹2,00,00,000, ₹3,00,00,000 వరకే ఉన్నప్పుడు మరి దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తే ఎలా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి అలాగనేసి మనము విల్లాస్లోకి వెళ్తున్నాము. విల్లాస్లో తీసుకుంటే లగ్జరీస్గా అఫీషియల్గా, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీలు నేను ఆల్మోస్ట్ ఒకసారి సర్వే చేశాను. ఎప్పుడు అంటే కరోనా టైంలో సర్వే చేశాను. అసలు విల్లాస్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి రేట్లు అనేసి చూస్తే ఫ్రెండ్స్ 3 కోట్లు దాటిన విల్లాకి మాత్రమే మనం అనుకున్నంత అఫీషియల్గా ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, అఫీషియల్గా ల్యాండ్ ఎక్కువ ఇవ్వడము, కన్స్ట్రక్షన్స్ చాలా బాగున్నాయి. కానీ 3 కోట్ల లోపు వాటికి మాకు ఎక్కడ కూడా అంత రిచ్లు కనిపించలేదు, డబ్బు పెట్టినంత రిచ్లు కనిపించలేదు. మరి అంత అమౌంట్స్ పెట్టి విల్లా మనం కొంటున్నామంటే మన బ్యాకప్ ఎంత ఉండాలి, మన పిల్లలు ఏ స్కూల్లో చదవాలి, మనకు జాబులు ఎక్కడ ఉండాలి, ఒక్కసారి ఆలోచించండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు అదే 2-3 కోట్లను ఒక జీవితంలో మనము సంపాదించగలిగిన 2-3 కోట్లను ఒక విల్లాలోనే పెట్టడం కరెక్టా? మరి ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం చూస్తే ఇంకా ఎంత పెరగడానికి స్కోప్ ఉంది? విల్లా మహా అయితే డబుల్ అవుతుంది. సరే డబుల్ అవుతుంది, మరి మనకు అవసరం ఉన్నప్పుడు అమ్మడానికి ఆప్షన్ ఉంటుందా? మనం ఉండే విల్లాని అమ్మితే పబ్లిక్ ఎలా ఆలోచిస్తారు మన గురించి? మరి అదే మనము లాంగ్ టర్మ్లో సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో ఒక ప్లాట్ అంటే మ్యాక్సిమం ఎవరికి చెప్పం మనం కదా, ప్లాట్స్ తీసుకుంటున్నామని చెప్పినా కూడా అరే ప్లాట్ రేట్ వచ్చింది అమ్మారు అని ఆలోచిస్తారు. కానీ అదే మనం ఒక విల్లానో మనం ఉండే ఒక ఇల్లునో మన అవసరాల కోసం అమ్మాల్సిన పరిస్థితి వస్తే మరి మనం అమ్మగలుగుతామా? మరి మనకు కూడా చేతిలో ఎప్పుడు లిక్విడిటీ, మనకు అవసరానికి అమ్మేటట్లు మన సంపాదనలో ఒక సేవింగ్ భాగం ఉండాలి కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ లగ్జరీస్కి మాకు వచ్చే ఇన్కము మా స్టేటస్కి మేము చూపించుకోవడానికో మేము ఉండడానికో కంఫర్టబుల్ కోసమో సరిపోతుంది, మాకు దాంతో ఇబ్బంది లేదు అని ఆలోచించే వాళ్ళు తప్పకుండా గేటెడ్ కమ్యూనిటీస్లో విల్లాస్లో ప్లాట్స్ తీసుకోండి. కానీ ఏ మాత్రము రిస్క్ అనిపించినా
రేపటి రోజున అమ్మాల్సి వస్తుందేమో అనే ఆలోచన ఉన్నా, లేదు మన జీవితకాలము సంపాదన మొత్తం కలిపితే కూడా, అంటే మిగులు సంపాదన అంటున్నాను నేను, ఎందుకంటే ఇవాళ ₹1,00,000 చొప్పున 30 సంవత్సరాలు మన వర్కింగ్ టైం లెక్కేస్తే 3,60,00,000 అవుతుంది ఫ్రెండ్స్. మరి అలాంటిది ఒక్క విల్లా కోసమే ఒక 3 కోట్లు 3,50,00,000 వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేసానంటే, మరి తర్వాత మనం ఇంకేం చేయగలుగుతాము, మన లైఫ్ని ఎలా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. విల్లాస్ తీసుకునే వాళ్ళు కూడా. మరి అక్కడి నుంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్కి వద్దాం. మరి ఈరోజు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అంటే, నేను మొన్న హైరేజ్ అపార్ట్మెంట్స్లో కూడా వెళ్ళి చూశాను, అగ్గిపెట్టెలాగా ఉన్నాయి. బయట చూడ్డానికి చాలా బాగా కనిపిస్తున్నాయి, లోపలికి వెళ్తే మాత్రం అగ్గిపెట్టెలాగా ఉన్నాయి. మరి అందులో చూస్తే నాకైతే అంత నచ్చలేదు. ప్లస్ రేట్లు చూస్తే కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టే 60-70 లక్షలు పెట్టిన అపార్ట్మెంట్కి మనం లగ్జరీస్గా అపార్ట్మెంట్స్లో ఉండాలి అనుకునే దానికి దాదాపు అపార్ట్మెంట్స్లో కూడా 3-4 కోట్ల నుంచి 5-6 కోట్ల వాల్యూ కూడా మనం పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు అపార్ట్మెంట్స్లో. మరి కాబట్టి ఈ అపార్ట్మెంట్కి మనకు ఎప్పుడు కొన్నా కూడా అక్కడి నుంచి మహా అయితే ఒక 25-30%, 50% వరకు హైక్ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆక్యుపెన్సీలో కొంటే, అదే స్టార్టింగ్లో కొంటే వాళ్ళకి అప్రూవల్ వస్తాయో లేదో తెలియదు, ఎప్పటికి ఫినిష్ చేస్తారో తెలియదు, ఈ భయాలు ఉన్నాయి. మరి అట్లా అనేసి ఆక్యుపెన్సీలో మనం కొన్నామనుకోండి, మరి ఆక్యుపెన్సీలో కొన్నది ఎంత అప్రిషియేషన్ వస్తుంది. ఇప్పుడున్న రేట్లు మనం హై రేట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం కదా, అట్లీస్ట్ 25-30-40% వరకే వస్తుంది. మరి మనకు ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఇది ఎఫర్టబుల్ అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. కానీ ఇది మనకు ఒక సమస్య కింద కన్వర్ట్ కావద్దు. చాలా మెంబర్స్ ఈ ఇబ్బంది పడుతున్నారు, అరే కొంచెం ముందు ఆలోచించాల్సింది అనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ హైదరాబాదు ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నప్పుడు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళి ఒక ప్లాట్ తీసి పెట్టుకొని మీరు ఇంకా కొంచెం ఒక 4-5 years అర్న్ చేసుకొని లోన్స్ క్లియర్ చేసుకునే టైం వరకు కన్స్ట్రక్షన్ చేసుకుంటే నా సజెషన్ అయితే ఓపెన్ ప్లాట్స్ బెటర్ అంటాను ఒకసారి. ఎందుకు అంటే ల్యాండ్ ఎప్పుడు అప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి ఆలోచించండి. మరి అక్కడి నుంచి ఫామ్ హౌసెస్కి వస్తే కూడా దాంతో కూడా పోలిస్తే మన ఓపెన్ ప్లాట్సే బెటర్ అంటాను నేను. ఎందుకని అంటే అండి, అది ఎక్కడెక్కడికో వెళ్ళి, ఎందుకంటే గవర్నమెంట్ రోడ్డుకి ఉన్న ఎకరాలు తీసుకోవచ్చు, తీసుకొని కాంపౌండ్ వాళ్ళు వేసి అక్కడ ఒక మనిషిని పెట్టి డెవలప్మెంట్స్ మనకు ప్లాంటేషన్ కానీ అవన్నీ చేపించుకుంటూ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళగలిగితే అది బెటరు. లేదు ఎక్కడో 1 ఎకరం 2 ఎకరాలు ఉంటామంటే లోకల్లో ఉన్నవాళ్ళు, ఇవాళ మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు నేను చూసేదాన్ని. ఎందుకంటే ఎప్పుడు ఇటు గట్టు చెక్కి అటు గట్టు వేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళు. వేసినప్పుడు ఏమవుతుంది, మనకి చుట్టూ ఆ వ్యవసాయ క్షేత్రాలు కాబట్టి మనం ఏ ఫెన్సింగ్ వేయడానికి అవకాశం ఉండదు, ఏ గోడ కట్టడానికి కూడా అవకాశం ఉండదు. అట్లానే సపరేట్ పంట పెట్టుకోవడానికి కూడా మనకి ఆప్షన్ లేకోకుండా మళ్ళీ వాళ్ళకే కవులకి ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ నేను చాలామందిని చూస్తున్నాను. అప్రిషియేషన్తో పోల్చుకుంటే కూడా ఆల్రెడీ ప్రతి ఏరియాలో తెలంగాణలో ప్రతి డిస్టిక్లో కూడా అట్లీస్ట్ 25 లక్షల నుంచి ₹1,00,00,000 2 కోట్ల వరకు ఎకరం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పలుకుతుంది మనకు. మరి పెరగాల్సిన రేట్స్ ఆల్రెడీ పెరిగిపోయాయి. మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుద్ది అనేది చెప్పలేము. మళ్ళీ పేపర్లో ఉండే ల్యాండ్ మనకు 2 ఎకరాలు ఉంటుంది, ఫిజికల్గా చూస్తే చాలా తక్కువ ఉంటుంది. గొడవ పడితే మనము అక్కడ బయటకు రాలేము, ఇబ్బంది అయిపోతుంది. రీసేల్ చేద్దామంటే పక్కన వాళ్ళే కొంటామంటారు, వేరే వాళ్ళని అక్కడికి రానివ్వరు. ఇలాంటి చాలా ఇబ్బందులు ఆల్రెడీ తీసుకునే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. మొన్న వాళ్ళదే ఫామ్ హౌస్ జనగాం దగ్గర లోపలికి చూడడానికి వెళ్ళాము. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఆ చుట్టుపక్కల ఎన్ని రిస్కులు ఉన్నాయి అనేది తను చెప్తే అమ్మో అనిపించింది. ఎందుకంటే నా మామగారి నుంచి వీళ్ళకి వచ్చింది, మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చింది. వీళ్ళ చేతికి వచ్చేసరికి చుట్టుపక్కల అన్ని ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని సాగులోకి తీసుకురావడానికే వాళ్లకు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఓన్ ల్యాండ్ ఉండి. అదే మనము వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో
మీరు ఒకసారి ఆలోచించండి. మరి నేను చెప్పేది ఏంటంటే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్ అంటాను. ఎందుకని అంటే అప్రూవల్స్ తోటి ప్లాన్డ్ సిటీలో, అంటే ప్లాన్డ్ సిటీ అంటే మంచి రోడ్స్, డెవలప్మెంట్స్ అండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి రెవెన్యూ ప్లాంటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్లాన్డ్ సిటీ. మనకు వేరే కంట్రీస్లో వేరే చోట ప్లాన్డ్ సిటీస్ అంటారు కదా, అంటే అవి ఏం జరిగినా సరే, ఎంత వర్షాలు వచ్చినా ఏవి జరిగినా డ్యామేజ్ అవ్వకోకుండా ఉంటాయి అన్నమాట, ఇబ్బంది పడుకోకుండా ఉంటారు. మరి అలాంటి ప్లాన్డ్ సిటీస్ మనకి ఇప్పుడు ప్లాటింగ్ సెక్టార్లో మూమెంటం ఉంది. రేరా యాక్ట్ ప్రకారము ఆల్మోస్ట్ మనకు అన్ని డెవలప్మెంట్లు చేసి అప్రూవల్స్ తీసుకొని రెసిడెన్షియల్కి అనుకూలం ఉన్న ఏరియాస్లోనే అప్రూవల్స్ ఇస్తున్నారు. కాబట్టి మనం పెట్టిన దగ్గర నుంచి మెయింటెనెన్స్, పర్టికులర్గా వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకి అన్ని అప్రూవల్స్ తోటి ఆ వెంచర్స్ ఉంటాయి. మరి ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఒక సర్వే నెంబర్ని ఇంకొక సర్వే నెంబర్కు చూపించి ఎల్పీ నెంబర్ని అమ్మడము, డిటీసీపీ లేఅవుట్ అని చెప్పి అమ్మడము, డబ్బులు తీసుకున్నాక తర్వాత తిప్పడము, రాలేదనడము, డిలేడ్ మనకు రిజిస్ట్రేషన్స్ కావడము, కొన్ని కంపెనీస్ అయితే వచ్చిన ఫండ్ని ఇటు అసోసియేట్లకు ఎక్కువ పర్సంటేజీలు ఇచ్చి, చాలా ఎక్కువ పర్సంటేజీలు ఇచ్చి వాళ్ళు ఎక్కువ పర్సంటేజీలు పెట్టుకొని ఒక 40 ఎకరాలు ఉంటే 400 ఎకరాల లేఅవుట్స్ చేసి అమ్ముతున్న వాళ్ళని కూడా ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా మేము చూసాం. ఆశ్చర్యం వేసింది. ఈ రోజులలో ఇంత అప్రూవల్ ఉండి ఇంత క్లియర్గా ఉంటే కూడా ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ₹1 ఎక్కువ, ఎందుకంటే క్వాలిటీ ఎప్పుడు ₹1 ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్. క్వాలిటీ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. మనం ఇవాళ బ్రాండెడ్ టీవీలు, అసెంబుల్ టీవీలు కూడా మనకి పెద్ద స్క్రీన్ తోటి ఇస్తున్నారు. కానీ మనం వాటి జోలికి వెళ్ళకుండా పర్టికులర్గా కంపెనీస్వే ఎందుకు తీసుకుంటున్నాము? ఎందుకంటే సర్వీస్ బాగుంటుంది, ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది, ఇంట్లో ఉంటే మనకు డిగ్నిటీ ఉంటుంది. ఈ విషయాలను బేస్ చేసుకుని ఒక వస్తువుని అలా తీసుకునేటప్పుడు మనం తీసుకునే ప్లాట్స్, మన జీవిత కాలం కష్టపడిన ఒక్కొక్క రూపాయి పక్కకు పెట్టిన అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఈ క్వాలిటీని మీరు మెయింటైన్ చేయండి. ఈ క్వాలిటీ ఉన్న వాటిలలో ₹1 ఎక్కువైనా సరే ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఫర్దర్ మెయింటెనెన్స్ ఉంటుంది. కన్స్ట్రక్షన్లు మూమెంట్ అందుకున్నప్పుడు వాళ్ళు ప్లాన్స్ వేసిస్తారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ఒక సిటీ మనమే ఉండి నిర్మించే అవసరం లేకుండా కంపెనీల ఆధ్వర్యంలో సిటీస్ డెవలప్ అవుతుంటే, ఎక్కడైతే డెవలప్మెంట్స్ వర్క్ స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ మూమెంట్ అందుకున్నాయో అక్కడ మనకు రేట్స్ కూడా మల్టిప్లై అవుతాయి. కాబట్టి ఈ విషయాలు మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. కంపెనీ ఏంటి, గ్రోత్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, మనకి ఫర్దర్ సర్వీస్ ఎలా ఇస్తుంది అనే విషయాలు చూసుకొని స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లీస్ట్ 5 to 10 times నెక్స్ట్ 10 yearsలో పెరిగిపోయే ఏరియాస్లలో ఇన్వెస్ట్ చేయండి. ఓపెన్ ప్లాటింగ్ సెక్టార్లో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసము నన్ను సంప్రదించవచ్చు. మరి నా నంబర్ వచ్చేసి 8099725262. నమస్కారం.